లోని శ్రీ అరవిందుడు. అరవిందుడి యొక్క నిర్వచనాలు మనకు ఒక 3 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ అరవిందుడు అంటే ఆ అక్షరంతో ఉందని. దీనికి హింట్ మనకేందంటే మ్యాక్సిమం ఆకి ఆ ఇలా వచ్చాయి అంటే వాక్యంలో అరవిందుడు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి, పరమాత్మను చేరుకోవడానికి అరవిందుడు ఏం చెప్తాడంటే విద్య అనేది ఒక పనిముట్టులాగా ఉపయోగపడుతుంది పరమాత్మను చేరడానికి అని చెప్పున్నాడు. సో ఫస్ట్ ఒకటి చూద్దామండి. అరవిందుడు పరమాత్మను చేరే పనిముట్టు విద్య అని చెప్పాడు. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు, ఆత్మశక్తిని బహిర్గతం చేయాలి, అదే విద్య అని కూడా చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య. ఎవరు చెప్పారు? శ్రీ అరవిందుడు. అరవిందుడు అంటే ఆత్మశక్తిని బహిర్గతం చేసేది ఎవరు? అరవిందుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మనిషిలో ఉన్న మనసు, ఆధ్యాత్మిక శక్తి, ఆత్మ ఎదుగుదల, అంతర్గత శక్తులను బహిర్గతం చేసేదే విద్య అని ఎవరు చెప్పారు? అరవిందుడు. ఇక్కడ కూడా చూడండి, ఇందాక ఏం చెప్పాను, ఆత్మశక్తిని బహిర్గతం చేసేదన్నాం. ఇక్కడ కూడా చూడండి, ఆధ్యాత్మికత, ఆత్మ, అంతర్గత ఎట్లా ఉంది. ఇంకా లాస్ట్లో ఏమొచ్చాడు? బహిర్గతం అన్నాడు. సో ఆత్మను బహిర్గతం చేసేది విద్య. ఇంకోటి చూడండి, పరమాత్మ పనిముట్టే విద్య. ఎలా గుర్తుపెట్టుకోమన్నాను నేను? అరవిందుడు ఏంటి? పరమాత్మను చేరుకునేదానికి పనిముట్టుగా విద్యను ఉపయోగించాడు అని చెప్పాము. సో పరమాత్మ పనిముట్టు అన్న అరవిందుడే, అలాగే ఆత్మశక్తిని బహిర్గతం చేసేదన్నా కూడా అరవిందుడే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అరవిందుడు ఆత్మశక్తి బహిర్గతం చేసేది, పరమాత్మను చేరుకునే పనిముట్టు ఏంటంటే విద్య.